హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. ఈ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు చూసుకొని మనం ఏ విధంగా ప్రిపేర్ అయ్యామో ఇంకా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెక్ చేసుకుందాం. ఇది ప్రీవియస్ పేపర్స్. సిగ్మండ్ పాయింట్ ప్రకారం స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి సంబంధించింది ఏది? ఆదర్శ సూత్రానికి ఐడియాలజీకి సంబంధించి దీన్ని దేనిగా చెప్పుకోవచ్చు మనం? ఈయన ఫ్రాయిడ్ అంటే ఇడ్, ఈగో, సూపర్ ఈగో అని గుర్తొస్తుంది మనకి. ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఇడ్, ఈగో, సూపర్ ఈగో సంబంధించిన భావనలు చూసినప్పుడు ఆదర్శ సూత్రము దేని కింద వస్తుంది? అధ్యహం అంటే సూపర్ ఈగోకి సంబంధించి వస్తుంది. సరికాని జతను గుర్తించండి. సరికాని జతను ఇక్కడ ఇచ్చిన చూడండి. 1 గార్డెనర్కి బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం, ఇది కరెక్టే. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోలైంగిక సిద్ధాంతం, ఇది కూడా కరెక్టే. కోల్బర్గ్ అనే అతను నైతిక వికాస సిద్ధాంతం కదా, ఇక్కడ ఉద్వేగ వికాసం అని ఇచ్చారు, ఇది రాంగ్ కాబట్టి 3వది రైట్. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం, ఈ సిద్ధాంతాల గురించి ఇచ్చారు. తర్వాత ఈ ప్రజ్ఞ కలవారు చిత్రాలను, గ్రాఫులను సులభంగా విశ్లేషించగలరు. చిత్రాలను, గ్రాఫులను ఇచ్చాడు. గ్రాఫులు ఇక్కడ మనకి గ్రాఫులు అని కనపడింది కదా అని మనం ఏం చేస్తాం? గణిత తార్కికాన్ని పెట్టేయడానికి అవకాశం ఉంటుంది. కానీ బాగా గమనించండి, ఇక్కడ చిత్రాలు, గ్రాఫులు అంటాడు. ఇది చిత్రలేఖనానికి సంబంధించి ఉంటుంది కాబట్టి చిత్రలేఖనం అంటే ఇందులో దేని కిందకి వస్తుంది? గ్రాఫులు ఓకే, గణితంలో ఉన్నాయి, కానీ ఇక్కడ చిత్రాలని, గ్రాఫులని ఇచ్చాడు కాబట్టి ఇది ప్రాదేశిక ప్రజ్ఞ కింద వస్తుంది. ఒకసారి బాగా గమనించండి. ఈ ప్రజ్ఞకు సంబంధించి ఒకసారి ప్రతి పదాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మనకు ఉన్నటువంటి మెటీరియల్ బుక్స్లో, అకాడమీ బుక్స్లో. తర్వాత ఈ క్రింది వాటిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష. ప్రక్షేపక అంటే ఏంది? ప్రొజెక్టివ్ టెస్ట్. ఇందులో ఏంటి అని అడుగుతున్నాడు. మనకి ఇచ్చారు కదా ప్రక్షేపక, అప్రక్షేపక పరీక్షలు ఇస్తారు కదా, అందులో ఒకటి ప్రక్షేప పరీక్ష అన్నాడు. అదేంటి అంటే చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. ఇక్కడ మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. ఇవన్నీ అప్రక్షేప పరీక్షల కింద వస్తాయి, చూసుకోండి. ఇవి ఎక్కువగా ఏ పరీక్ష దేని కిందకి వస్తుందని ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి బాగా గమనించాలి. మూర్తిమత్వ పరీక్షలు అవి. తర్వాత ప్రశ్న, మొదట సాంఘిక కృత్యం అంటున్నాడు. సాంఘిక కృత్యం అంటే ఏం వస్తుంది? సాంఘికం అంటేనే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడడమే సాంఘికం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏకాంతర క్రియ అంటున్నాడు. ఒకళ్ళు మాట్లాడుకుంటే సాంఘికం రాదు, సంసర్గం ఉంటుంది, ఒకరికొకళ్ళు. ఇది మొదటి అంటున్నాడు. ఈ సంసర్గం అనేది కూడా సాంఘిక ప్రక్రియ కిందే వస్తుంది, కానీ మొదటిది కాదు. సమాంతర క్రీడ అంటే ప్యారలల్ అని వస్తుంది. ఈ సమాంతర క్రీడ అనేది మనకి ఖచ్చితమైన ఆన్సర్. అక్కడ మనకి స్పష్టంగా రాసి ఉంటాడు అకాడమిక్ బుక్స్లో. మొదటి సాంఘిక కృత్యం సమాంతర క్రీడ. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి ఆటలాడుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి ఆడుతుంటారు, సమాంతర క్రీడ. ఇక్కడ సహకార క్రీడ ఉంది. సహకార క్రీడ కూడా సాంఘిక క్రీడ కింద వస్తుంది, కాబట్టి ఇక్కడ మొదటి సాంఘిక అన్నాడు కాబట్టి చూసుకోండి. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం ప్రకారం ఈ నైతిక స్థాయి నందు పిల్లలు నైతిక నిర్ణయం, ఇతరుల ఆమోదం, గుర్తింపు. ఇక్కడ మనకి కోల్బర్గ్ అనగానే మనకు 3 ఆప్షన్లు వస్తాయి. పూర్వ సాంప్రదాయ, ఉత్తర సాంప్రదాయ వస్తుంది. ఫస్ట్లో మీకు తెలుసు. మూడో దాంట్లో ఇక్కడ రెండు ఉంటాయి. చూడండి, ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి మనకి శిక్ష, బహుమతులు, దండనలు అని ఉంటాయి. తర్వాత మంచి బాలుడు, గౌరవం సంబంధించి ఉంటుంది కాబట్టి ఇది రెండో దాని కిందకు వస్తుంది. రెండోదంటే ఇది సాంప్రదాయ స్థాయి కింద ఆన్సర్ అవుతుంది. ఇది ఒకసారి చాలా క్షుణ్ణంగా బాగా గమనించాలి. దీని నుంచి ఎటువించైనా ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి శ్రద్ధగా ఈ పాయింట్లను ఆధారం చేసుకొని చదవాలి. తర్వాత ఉద్వేగ కెతారసిస్ ఈ దశనందు ప్రదర్శించబడును. ఇది ఉత్తర బాల్య దశలో ఉంటుంది.
ఈ దశలు కూడా చదవాలి. ఈ దశలోంచి డైరెక్ట్ బిట్లు అడుగుతారు. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో కనపడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. మనకి ఎరిక్సన్ ఉన్నాయి కదా, 8 స్పెల్స్ ఉన్నాయి కదా, అందులో క్రీడా దశకు సంబంధించి ఇందులో ఏమేమి అంశాలు ఉంటాయి? ముఖ్యంగా చొరవ చూపడము, తప్పు చేశారన్న భావన కనపడుతుంది. పాత్ర గుర్తింపు, ఇవన్నీ మనకు 8 రకాలు ఉన్నాయి కదా, 8 రకాలు చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి 2. ఈ క్రింది ప్రవచనాల్లో సరికానిది. వికాసాన్ని కొలవలేము కానీ అంచనా వేయగలం, ఇది రైట్. రెండోది, పెరుగుదల పరిమాణాత్మకమైనది, కొలవగలం, పరిమాణం కొలగలం. వికాసం ఒక సమగ్ర ప్రక్రియ, ఇది రైటే. పెరుగుదల బహుముఖమైన ప్రక్రియ, ఇది ఆన్సర్ సరికానిది. ఇది బహుముఖ ప్రక్రియమైన కాదు, ఇది ఏకముఖంగానే ఉంటుంది. పెరుగుదల అనేది పరిమాణాత్మకంగానే మనం చేస్తాము. శిశువు మెదడునందు భాషార్జన ఉపకరణం LAD ఉంటుందని ప్రతిపాదించింది ఎవరు? భాషార్జన ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో చూసుకోవచ్చు. లాంగ్వేజ్ ఎక్విస్టేషన్ డివైజ్, భాషార్జన ఉపకరణం ఉంటుందని ఎవరు ప్రతిపాదించారు? భాషార్జన సంబంధించి నోమ్ చోమ్స్కీ అని అంటారు ఆయన. మూడు నల్లని చదరాలు అనే భావన ఈ రెండిటి సమ్మేళనమైన భావన. 3 చదరాలు అంటే 3 డైమెన్షన్, 3 బ్లాక్ స్క్వేర్ అండ్ 3 డైమెన్షన్ ఉంటుంది. ఇది ఏ రకమైనటువంటి భావన అని అడిగారు. ఇక్కడ చూసినట్లయితే 3 నల్లని చదరాలు, ఇది సరళమైనది కాదు, సంక్లిష్టమైనది, అమూర్తమైనది కాదు, ఇది మూర్తము, కనపడుతుంది కాబట్టి ఇది మూర్తము. అంటే ఇక్కడ మనకు వచ్చినట్లయితే బి మరియు డి. స్వాభావీకరణం ఈ రంగానికి చెందినది. స్వాభావీకరణం అంటే జనరలైజేషన్, న్యాచురలైజేషన్ అన్న ఒకటి వస్తుంది. ఇందులో మనకు తెలిసిందే, జ్ఞానాత్మక రంగం కాదు, భావవేశ రంగం కాదు, మానసిక చలనాత్మక రంగం, అనుకరణ, హస్తలాఘవం ఈ ప్రాసెస్లో ఉంటుంది. కిందలో సహజీకరణం అని ఉంటుంది. సహజీకరణం అన్నా స్వాభావికరణం అన్నా ఒకటే, పదాలు మార్చిస్తారు. ఇంగ్లీష్ వర్షన్ చూసుకోండి, ఇంగ్లీష్ వర్షన్ చదివితే ఈజీగా పెట్టేయచ్చు. తర్వాత మైకోవర్ రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నేను నిన్న చేసిన ఆలోచన ఫలితమే నా ఈనాటి స్థాయి అని పేర్కొన్నది దేనికి ఉదాహరణ కింద చూపబడుతుంది? ఇది రేపు ప్రేరణ రకాల్లో ఇది రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నేను నిన్న చేసిన ఆలోచన ఫలితమే ఈనాటిది అన్నప్పుడు ఇది ప్రేరణ, ఇది సాధనా ప్రేరణ కింద వస్తుంది. ఇది డైరెక్ట్గా మనకు టెక్స్ట్ బుక్లో లైను. వివిధ వస్తువులు లేదా వ్యక్తుల నుంచి తనకు కావలసిన వస్తువుని వ్యక్తిని వేరు చేసి గుర్తించడంలో ఇమిడి ఉన్న అభ్యసన సూత్రము. అంటే ఇక్కడ మనకేం జరుగుతుంది? ఇక్కడ తనకు కావలసినది, ఈ పదాన్ని గుర్తుపెట్టుకుంటే, తనకు కావలసినది గుర్తించడము. తనకు కావలసింది గుర్తించడం అంటే ఇది విచక్షణ కింద వస్తుంది, విచక్షణ అభ్యసనము. తనకు ఏది కావాలి అని ఏరేరు కోరుకునే లక్ష్యము ఇది ఓన్లీ మానవులకే ఉంటుంది కాబట్టి ఇది విచక్షణ అభ్యసనం కింద వస్తుంది. సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోవాలనుకున్నాడు. ఇది ఇక్కడ అభ్యసన బదలాయింపులు ఇచ్చారు. సంగీతం అనేది వేరు, ఈత అనేది వేరు, ఈత నేర్చుకోవడం వేరు కాబట్టి ఇది శూన్య బదలాయింపు అవుతుంది ఆన్సర్. ఇక్కడ సంగీతము పద్యాలు అన్నప్పుడు అనుకూలం వస్తుంది. ఇలా సంగీతము ఇంకొక అది సంబంధించి వస్తుంది, బదలాయింపులు చూసుకోండి. బోబో డాల్ ఉపయోగించి ప్రయోగం చేసిన ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? బోబో డాల్ ఎవరు? ఆల్బర్ట్ బండూరా బోబో డాల్. దీనికి సంబంధించి పుస్తకంలో క్షుణ్ణంగా ఉంటుంది.
గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిరూపణ నియమము పర్సెప్షనల్ ఆర్గనైజేషన్ ఎవరి కింద వస్తుంది ఇది, దేని కింద వస్తుంది ఇది? ప్రత్యక్ష నిర్వహణ నియమము. ఇది బహుళ ప్రతిస్పందన నియమం కింద వస్తుందా, అవిరళ నియమం కింద వస్తుందా అని వస్తాడు. ప్రత్యక్ష నిర్వహణ అనేది ఎప్పుడు అవిరళంగా ఉంటుంది కాబట్టి ఇది అవిరళ నియమం కింద వస్తుంది. గెస్టాల్ట్ వాదులు అభ్యసించిన విషయాలు, అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండే ప్రక్రియ. కొంతకాలం నిల్వ ఉండే ప్రక్రియ తెలుసుగా, ఇది ధారణ. ఈ క్రింది వాటిలో ఒకటి ఎస్ఆర్ సిద్ధాంతం, స్టిమ్యులేషన్ రెస్పాన్స్ సిద్ధాంతం. ఎస్ఆర్ సిద్ధాంతం అంటే తెలుసుగా మనకి, శాస్త్రీయ సిద్ధాంతమే ఎస్ఆర్ సిద్ధాంతం వస్తుంది. క్లాసికల్ స్టిమ్యులేషన్ నుంచి రెస్పాన్స్ వస్తుంది, అంటే ఉద్దీపన నుంచి ప్రతిస్పందన వస్తుంది. ఆర్ఎస్ అంటే మారిపోద్ది, మళ్ళీ ఎలక కింద వస్తుంది అది. ప్రతి పదానికి క్షుణ్ణంగా చూసుకోవాలి. అభ్యసనం అంటే ప్రవర్తనలో ఈ క్రింది విధమైన మార్పు. ఏ విధమైన మార్పు? అభ్యసనం అంటే ఇది దాదాపు శాశ్వతమైన మార్పు. ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్లోని నిర్వచన పదాలు. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించిన వారు NCF 2005. డెజావు అనే పదం ఏ భాష? ఇది చాలా ఈజీ. డెజావు ఫ్రెంచ్. అయితే మనం దీనికి నేను ఏం చేశానంటే గుర్తుపెట్టుకోవడం కోసం డెజావో డి ఫ్రెంచ్ ఎఫ్డి అని పెట్టుకున్నాను నేను. ఎఫ్డీస్ ఉంటాయి కదా, ఫిక్స్డ్ డిపాజిట్ లాగానే ఫ్రెంచ్ డెజావో ఫ్రెంచ్ అని డిఎఫ్ అలా గుర్తుపెట్టుకోవడం జరిగింది. ఇంకా మరిన్ని వీడియోలని నేను మీకు ఎన్నో ప్రీవియస్ పేపర్లు మీకు నేను అందుబాటులో ఉంచుతాను. త్వరలో ఇంగ్లీషు, తెలుగు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ గ్రామర్ చాలా ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్లు మీకు అందుబాటులో ఉంచుతాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.